సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ఉన్న క్రేజ్ వేరు. పల్లెల్లో కోడి పందాలు ఎలాగో బాక్సాఫీస్ దగ్గర మన హీరోల పోరు కూడా అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో బాక్సాఫీస్ వద్ద కోడి పుంజుల్లా పోటీ పడ్డ హీరోలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం, నందమూరి బాలకృష్ణ. అందరికీ నమస్కారం. మూవీ సెంటర్ ఛానల్ కు స్వాగతం. దాదాపు 4 దశాబ్దాల నుంచి టాలీవుడ్ లో ఈ ఇద్దరు సీనియర్ హీరోలు స్టార్ వార్ కొనసాగిస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏ సీజన్ లో తలపడ్డా అది సంచలనమే. కానీ సంక్రాంతి బరిలో వీరు పోటీ పడితే ఆ కిక్కే వేరు. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సార్లు పోటీ పడిన ఈ లెజెండ్స్ కేవలం సంక్రాంతి బరిలో మాత్రం ముఖాముఖి 9 సార్లు తలపడ్డారు. ఇప్పుడు 10వ సారి కూడా వార్ కు రెడీ అవుతున్నారు. అసలు ఈ 40 ఏళ్లలో చిరు బాలయ్యల మధ్య జరిగిన ఆ 9 సంక్రాంతి యుద్ధాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ రోజు మన వీడియోలో వివరంగా చూద్దాం. 4.5 దశాబ్దాలకు పైగా చిత్రసీమను ఏలుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు మిగతా సీజన్లలో పోటీ పడటం ఒక ఎత్తు అయితే సంక్రాంతి బరిలో తలపడటం మరో ఎత్తు. తొలి సమరం 1985. తొలిసారిగా చిరు బాలయ్య మధ్య సంక్రాంతి వార్ 1985లో జరిగింది. బాలకృష్ణ నటించిన ఆత్మబలం సినిమాతో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం పోటీకి దిగింది. ఈ తొలి పోరులో చిరంజీవి సినిమా పైచేయి సాధించింది. ఆ తర్వాత మళ్ళీ 1987 సంక్రాంతికి మరోసారి బాక్సాఫీస్ వార్ రిపీట్ అయింది. పండుగకు 3 రోజుల ముందుగానే థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి దొంగ మొగుడు సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో జనవరి 14న విడుదలైన బాలకృష్ణ భార్గవ రాముడు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈసారి కూడా బాక్సాఫీస్ విజయం మెగాస్టార్ ని వరించింది. 1987 తర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఆ తర్వాతి సంవత్సరమైన 1988 సంక్రాంతికి కూడా చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడ్డారు. 3వ సమరం 1988. చిరంజీవి నటించిన మంచి దొంగ, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రాలు ఆ ఏడాది పండుగ బరిలో నిలిచాయి. ఈసారి ఇద్దరు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత దాదాపు 9 ఏళ్ల పాటు ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి సమరానికి దూరంగా ఉన్నారు. మళ్ళీ 1997లో సంక్రాంతి బరిలో కోడి పుంజుల్లాగా తలపడ్డారు. వరుస ఫ్లాపులతో సతమతమైన చిరంజీవి 1 సంవత్సరం గ్యాప్ తీసుకుని హిట్లర్ లాంటి పవర్ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, అదే ఏడాది పెద్దన్నయ్యగా బాక్సాఫీస్ సమరానికి సిద్ధమయ్యాడు బాలయ్య. ఈసారి ఇద్దరు చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2 సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 5వ సమరం 2000. 1997 తర్వాత మళ్ళీ సరిగ్గా 2000 సంవత్సరం సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు. జనవరి 7న చిరంజీవి తన అన్నయ్య చిత్రంతోనూ, బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాతోనూ బాక్సాఫీస్ ను పలకరించారు. ఆ ఏడాది చిరంజీవి అన్నయ్య మంచి విజయాన్ని నమోదు చేయగా, వంశోద్ధారకుడు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 6వ సమరం 2001. ఇది టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద సంక్రాంతి వారం చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన చిరంజీవి మృగరాజు ఫ్లాప్ అవగా, బాలకృష్ణ నరసింహనాయుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. టాలీవుడ్ లో సరికొత్త కలెక్షన్ల రికార్డులను కొలగొడుతూ నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 7వ సమరం 2004. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక సంవత్సరాలు చిత్రీకరణ జరుపుకుని ఆద్యంతం గ్రాఫిక్స్ మాయాజాలంతో రూపొందిన సినిమా అంజి. ఇది 2004 సంక్రాంతి బరిలో విడుదలై కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అయితే అదే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బాలకృష్ణ లక్ష్మీ నరసింహ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ కు థియేటర్లో దద్దరిల్లాయి. 8వ సమరం 2017. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ ఇద్దరి మధ్య మళ్ళీ సంక్రాంతి క్లాష్ రావడానికి ఏకంగా 13 ఏళ్లు పట్టింది. 2004 తర్వాత మళ్ళీ 2017లో చిరంజీవి తన కంబ్యాక్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తోనూ, బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితోనూ పండుగ బరిలో పోటీ పడ్డారు. ఒక్కరోజు గ్యాప్ లో వచ్చిన ఈ 2 ల్యాండ్ మార్క్ మూవీస్ ఘన విజయాలు సాధించి ప్రేక్షకులకు అసలైన పండుగను అందించాయి. 9వ సమరం 2023. 2023 సంక్రాంతికి 9వ సారి ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్యగా కేవలం ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. 2 సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే 9 సార్లు తలపడిన ఈ లెజెండరీ యాక్టర్స్
ఇప్పుడు వచ్చే సంక్రాంతి బరిలో 10వ సారి తలపడటానికి సిద్ధమవుతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అన్నీ కుదిరితే చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతోనూ, బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంతోనూ వచ్చే సంక్రాంతికి పోటీ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ 10వ పోరులో బాక్సాఫీస్ వద్ద ఎవరిది పై చేయి అవుతుందని మీరు భావిస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవా లేక నటసింహం బాలకృష్ణ? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.